హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. రండి ఈరోజు మటన్ కీమాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మసాలా పేస్ట్‌ని రెడీ చేసుకుందామండి. ఒక టీ స్పూన్‌తో ధనియాలు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా గసగసాలు, సోంఫు, ఒక ఎండుమిర్చి, చెక్క, లవంగాలు, యాలకులు, 2 మిరియాలు. ఉంటే మీ దగ్గర ఎండు కొబ్బరి కూడా వేసుకొని పేస్ట్‌లా చేసి పెట్టుకోండి. దీనికి నెక్స్ట్ ఒక పావు కిలో కీమా తీసుకున్నానిక్కడ. కీమాని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకొని, ఇలా సాల్ట్ వేసి, కొద్దిగా ఆయిల్ వేసి, ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకుంటే కొంచెం నీరు ఊరుతుందండి ఇందులో. అలా 5 మినిట్స్ తర్వాత చూస్తే చూసారా కొద్దిగా వాటర్ అనేదొచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందామండి. కారం వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందామండి. మటన్ కీమా వేగుతున్నంత సేపు కూడా మంట ఫ్లేమ్‌ను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వేగించుకోవాలండి ఇదంతా. ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే పాన్ స్టవ్ పై పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేగించుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. మటన్‌కి ఎప్పుడు కూడా ఆనియన్స్ అనేవి తక్కువగానే వేసుకోవాలండి. అదే చికెన్‌కైతే ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే బావుంటాయి. ఇలా ఆనియన్స్‌ను లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత, ఒక టీ స్పూన్‌తో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చి మసాలా పేస్టు, అది కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి. మీరెక్కువ మసాలా వాడుతున్నట్లయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్‌గా సరిపోతుంది పావు కిలో కైమాకి. ఈ మసాలా పేస్ట్ వల్ల ఈ మటన్ కీమాకి మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ మీరు స్పైస్ ఎంత వరకు తినగలరో చూసుకొని, కారాన్ని యాడ్ చేసుకోండి. నేనిక్కడ ఒక టీ స్పూన్‌తో వేశాను. కారాన్ని వేశాక 2 నిమిషాలు అలా వేగించుకొని, మనం వేగించి పెట్టుకున్న కీమాను కూడా ఇందులో వేసుకొని, బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ కీమాకు పట్టుకునేంత వరకు కొద్దిగా అలా వేగించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు అలా ఒకసారి మూత పెట్టి వేగించుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని కూడా చీల్చి అందులో వేసుకొని ఒక్కసారి అలా వేగించుకోవాలండి. అలా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకుందామండి. అదే మీకు కొంచెం మటన్ ముదురుగా ఉన్నట్లయితే కుక్కర్‌లో పెట్టి 2, 3 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. మీరొకసారి చెక్ చేసుకుంటే తెలుస్తదండి ఎన్ని విజిల్స్ పెట్టాలనేది. నేను తీసుకున్న కీమా కొంచెం లేతగానే ఉంది కాబట్టి నేనిలా కుక్ చేసుకుంటున్నానండి. అంతేనండి. ఇలా కుక్ అయిన తర్వాత మొత్తం అంతా వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి అలా ఒక్కసారి కలుపుకుంటే మన మటన్ కీమా రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీగా ఉండే అథెంటిక్ మటన్ కీమా రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని, టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అలాగే మన ఛానల్‌లో జీడిపప్పు పౌడర్‌తో చేసిన చికెన్ పికిల్ ప్రిపేర్ చేసి పెట్టానండి. ఒకసారి చూడండి. పికిల్ టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.